హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరి ఆవకాయ పచ్చడి చూపిస్తున్నానండి. ఉసిరికాయ పచ్చడి కోసం 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి క్లాత్తో తడేమి లేకుండా బాగా తుడిచి ఫ్యాన్ గాలికి గాని ఎండలో గాని పెట్టి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడారిపోవాలండి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఎందుకంటే ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఒక అరగంట సేపు ఎండలో పెట్టి తీసానండి. ఉసిరికాయలు కొలుచుకోవడానికి ఏదైనా ఒక గ్లాస్ గాని గిన్నె గాని ఏమైనా తీసుకోవచ్చు. నేను పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 4.5 గ్లాసుల ఉసిరికాయలు అయ్యాయి. ఇలా గ్లాస్తో నిండుగా తీసుకోవాలండి. ఇలా కొలుచుకున్న తర్వాత 100 గ్రాముల చింతపండు సరిపోతుందండి. గ్లాస్తో కొలుచుకుంటే అర గ్లాస్ చింతపండుకున్న పీచు గింజలు తీసేసి చింతపండు నానబెట్టుకోవడానికి మరిగించిన నీళ్ళని పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానటానికి టైం పడుతుంది కాబట్టి ఉసిరికాయలు వేయించుకుని ఆవపిండి మెంతిపిండి చేసుకుందాం. ఉసిరికాయలు వేయించుకునే ముందు ఉసిరికాయలకి 3-4 చోట్లైనా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. పైపైన ఘాట్లు పెట్టుకోవాలి. లోపల వరకు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి మనం ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు ముప్పావు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితేనే పచ్చడికి బాగుంటుందండి. నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి. కేజీ కాయలు ఒకేసారి వేయకుండా 2 సార్లుగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇవి వేగే అంతవరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా వేగినవి కదా, ఇలా రంగు వస్తే సరిపోతుందండి. ఎంతకన్నా ఎర్రగా వచ్చే వరకు వేయించకూడదు. ఇలా లైట్ గా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేయించుకున్నారనుకోండి కాయ త్వరగా మెత్తబడిపోతుంది. కాయలన్నీ ఇలా గిన్నెలోకి తీసుకున్నాక మిగతా కాయలు వేయించుకోవాలి. ఇంకో వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడయ్యాక వేయించుకోవాలి. ఇలా అన్నిటినీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోకి పోపు కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి వేగాక 10 వెల్లుల్లి కచాపచాగా దంచి వేసుకోవాలి. 7-8 ఎండుమిరపకాయ ముక్కలు, తడేమీ లేని గుప్పెడు కరివేపాకు వేసుకుని ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకుని దారి కలుపుకోవాలి. మనం వేయించుకున్న నూనె ఉసిరికాయలు పూర్తిగా చల్లారాలండి. ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు మెంతిపిండి ఆవుపిండి కోసం ప్యాన్ లో కేజీ ఉసిరికాయలకి 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. అన్ని సమానంగా వేగుతాయి. మాడకూడదు. మాడితే పచ్చడి చేదు వస్తుంది. చూడండి, ఇలా వేగాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇవి మిక్సీ జార్లోకి వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మెంతిపిండి ఆవుపిండి అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు చింతపండు కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇందులో ఉన్న పిప్పంతా తీసేసుకోవాలి. చింతపండుతో చేసిన ఉసిరికాయ పచ్చడి రుచి బాగుంటుందండి. మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇలా కలుపుకొని పిప్పి మొత్తం తీసేసుకోవాలి. చింతపండు ఉడికించుకోవటానికి ప్యాన్ లోనికి మనం ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు కొలుచుకుని తీసుకున్నామో అదే గ్లాస్తో 1/4 గ్లాసు వరకు వేరుశనగ నూనె వేసుకుని నూనె వేడయ్యాక చింతపండు గుజ్జు వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది ఉడకటానికి కాస్త టైం పడుతుందండి. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం వేయించుకున్న ఉసిరికాయలు, నూనె తాలింపు, చింతపండు గుజ్జు అన్నీ పూర్తిగా చల్లారాలండి. ఏమాత్రం వేడుండకూడదు. ఇవన్నీ బాగా చల్లారాయండి. పచ్చడి కలుపుకుందాం. ఉసిరికాయల్లోకి ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, మనం మిక్సీ పట్టుకున్న ఆవుపిండి మెంతిపిండి వేసుకుని 1 గ్లాస్ కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం వేస్తున్నానండి. మీరు కావాలంటే ఏ ఊరగాయ కారమైనా వేసుకోవచ్చు.
అర గ్లాసు ఉప్పు వేసుకోవాలి. మనం ఉడికించిన చింతపండు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక నూనె తాలింపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, పూర్తిగా 2-3 రోజులు ఊరనివ్వాలండి. 3వ రోజు తిరగ కలుపుకోవాలి. మనం ఆవకాయ పెడతాం కదా, అలాగే ఇది కూడా ఊరనివ్వాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి ఎంత బాగా ఊరిందో ఇది ఒక బేషన్లోకి గాని గిన్నెలోకి గాని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం తగ్గినా కలుపుకోవచ్చు. నూనె తగ్గిందనుకోండి, నూనెని మళ్ళీ కాచి చల్లారాక కలుపుకోవాలి. వేడి మీద వేయకూడదు. మనం తీసుకున్న కొలతలకి పులుపు, నూనె, కారం, ఉప్పు అన్నీ సరిపోతాయండి. ఇది ఇలా కలుపుకున్నాక ఏదైనా జాడీల్లో గాని గాజు సీసాల్లో గాని తీసుకోవాలి. ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి, అసలు పాడవదు. ఉసిరికాయ పచ్చడి కదండి, 4-5 నెలల తర్వాత పచ్చడి రంగు కొంచెం నల్లబడినట్లు అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది, రంగేమీ మారదు. మనం చింతపండు వేసి చేసాం కాబట్టి పచ్చడి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. పచ్చడిని టిఫిన్లో నంచుకుని తినడానికైనా అన్నంలో కలుపుకుని తినడానికైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.